అంటే దేనికి సంబంధించిందంటే డైవర్స్. దేనికి సంబంధించింది? డైవర్స్ అంటే తెలుసా? డైవర్స్ అంటే ఏంటి? విడాకులు. దాన్నే బైబిల్ భాషలో ఏమంటారంటే పరిత్యాగ పత్రిక అంటారు. ఏమంటారు? పరిత్యాగ అంటే ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నాక, అంటే ఇద్దరు యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నాక తర్వాత ఒకరంటే ఒకరికి ప్రేమ తగ్గిపోవడము, లేకపోతే ఒకరంటే ఒకరు ఇష్టపడకపోవడము, ఒకరంటే ఒకరు మనస్పార్థాలు వచ్చేసాక ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏమంటారంటే ఈ రోజున కోట్ల చుట్టూ చాలా మంది ఎదురు తిరుగుతున్నారు. ఏం కావాలని జరుగుతారు వాళ్ళు? కోట్ల చుట్టూ ఎదురు తిరుగుతుంటారు చాలా మంది. భార్య భర్తలు ఏం కావాలని? మాకు విడాకులు కావాలి. అవి ఇస్త్రాకులు లాగా మాకేం కావాలంటారు? మాకు విడాకులు కావాలి. ఏనైనా ఏమైందంటే నా భార్య నన్ను పట్టించుకుంటలేదు, నా భర్త నన్ను పట్టించుకుంటలేడు. చాలా చిన్న చిన్న రీజన్స్ ఇవన్నీ. పట్టించుకుంటలేడు, నన్ను ప్రేమిస్తలేడు, పట్టించుకుంటలేడు, నాకు ఏం కావాలో ఇస్తలేడు. ఈ చిన్న రీజన్ తోటి ఈరోజు నా కోట్ల చుట్టూ జనాలందరూ ఏమవుతున్నారంటే మంచి వారి యొక్క దేవుడి జతపరిచిన వారిని ఎవరు కూడా విడదీయద్దు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడి జతపరిచిన వారిని మనుషులు ఎవరు కూడా ఏం చేద్దంట? వాక్యం వినండి. ఎవరు గౌరవాలు చేయరు, కానీ మీరు మాత్రం జాగ్రత్త ఇక్కడ. ఎందుకంటే అసలైన సబ్జెక్ట్ ఈ రోజున కుటుంబాలు కూలిపోతున్నాయి. ఏమవుతున్నాయి? కుటుంబాలు కూలిపోతున్నాయి. కారణం ఏంటంటే అవసరం లేని వాటిని ప్రేమించడం వల్ల కుటుంబాలు ఏమవుతున్నాయి? కూలిపోతున్నాయి. అయితే ఈ యొక్క మాటను బైబిల్లో మరి ఉందా? బైబిల్ ఎందుకు వీటి గురించి కూడా బైబిల్ మాట్లాడుతుందా అంటే మాట్లాడుతుంది. బైబిల్లో కూడా డైవర్స్ గురించి ఉందా అంటే ఉంది. ఎందుకో తెలుసా? ఇది యేసుక్రీస్తు వారు మార్క్స్ వార్తలో చెప్పక ముందే దేవుడు ధర్మశాస్త్రం అనేది పెట్టిండు. ధర్మశాస్త్రం అనేది దేవుడు మోషే ద్వారా రాయించి, ఆ మోషే ద్వారా ఒకనాడున్న మొదటి శతాబ్దంలోనే, లేకపోతే ధర్మశాస్త్రం అజ్ఞాన కాలం లేదు, ఆ కాలంలోనే ఏం చేస్తున్నారంటే అప్పుడు కూడా భార్యాభర్తలు ఉన్నారు కదా. అప్పుడు కూడా చూడండి, గొడవ వచ్చి విడిపోతారు కొందరు. లేకపోతే కొందరు ఎలా అవుతారంటే భార్య చనిపోతుంది, భర్త ఒక్కడే ఉంటాడు. బాగా వినాలి. లేకపోతే భర్త ఉంటాడు, భార్య చనిపోతాడు. లేదా ఇద్దరు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు కదా. టైం ఎవరికి ఎప్పుడు వస్తుంది చనిపోతూనే అవుతుంది. మరి భర్త చనిపోయినప్పుడు భర్త అట్లనే, భార్య అలానే ఉండాలా? లేదా భార్య చనిపోతే భర్త అట్లనే సింగిల్గానే ఉండాలా? అయితే ఈ విషయం గురించి దేవుడు ముందుగానే బైబిల్లో పొందపరుస్తున్నాడంటే మన దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా. అంటే పెళ్లి